వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాన్న ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ న్యూ సిలబస్ ప్రకారం పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో టోటల్ పేపర్ 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. మనకి 100 మార్క్స్కి మనం రాయాలి ఎగ్జామ్. ఓకేనా? ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి. 4 సెక్షన్స్ ఉంటాయి మనకి. సో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో 1 మార్క్వి మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనకి అన్నీ ఆన్సర్ చేయాలి మనం. సో అందులో లీవ్ చేయడానికి ఏమీ లేదు. సో టోటల్ 1 into 12 మార్క్స్కి అనమాట. ఓకే, అది సెక్షన్ ఏ. సెక్షన్ బిలో ఎన్ని ఉంటాయి? 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అవి 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ కూడా నో చాయిస్, అన్నీ మనం రాయాల్సిందే. ఓకేనా? సో 20 మార్క్స్కి అవి 12 + 20 ఇక్కడికి 32 అయిపోయి. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సిలో మనకు చాయిస్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ ఓన్లీ మనం 7 క్వశ్చన్స్ రాస్తే చాలు. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు. 7 క్వశ్చన్స్కి ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. అంటే 7 4s 28 మార్క్స్ అనమాట. 4 మార్క్స్ 7 క్వశ్చన్స్ రాయాలి. అవి 28 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్. ఓకేనా? సో సెక్షన్ డీలో ఎన్ని ఉంటాయి? అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ రాస్తే చాలు. 5 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో 5 8s 40 మార్క్స్కి అనమాట. ఓకేనా? అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ రాస్తే చాలు. 8 5s 40. సో టోటల్ ఎంత అయ్యాయి మనకి? 100 మార్క్స్ అనమాట. ఓకేనా? సో ఇది మన పేపర్ ప్యాటర్న్. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కష్టపడి చదివితే ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు. ఓకేనా?